అమెరికాలో ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడ ఒక పంజాబీ ట్రక్ డ్రైవర్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు దర్యాప్తు చేయగా అతని గురించి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అతని పేరు హర్జిందర్ సింగ్. అతడు అక్రమంగా అమెరికాలోకి వచ్చాడని తేలింది. ఈ దెబ్బతో అతడికి 3 మరణాలకు కారకుడిగా, అలాగే అక్రమ వలసదారుడిగా కూడా ఛార్జీలు పడ్డాయి. ఈ భయంకరమైన సంఘటన గత వారం ఫ్లోరిడా టర్న్ పైక్ మీద జరిగింది. ఓ మినీ వ్యాన్ పెద్ద ట్రక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి కారణం హర్జిందర్ సింగ్ చేసిన ఓ చిన్న తప్పు. అతను తన ట్రక్కుతో అత్యంత నిర్లక్ష్యంగా ఒక అధికారికంగా ఉపయోగించాల్సిన ప్రదేశంలో అక్రమంగా యూటర్న్ తీసుకున్నాడు. ఈ మూర్ఖపు పని వల్ల అతని ట్రక్ రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. అదే సమయంలో వేగంగా వస్తున్న ఒక మినీ వ్యాన్ దాన్ని ఢీకొట్టడంతో అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఈ ప్రమాదం పైన దర్యాప్తు చేస్తూ ఉండగా ఐసీఈ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వివరాలు బయటపడ్డాయి. హర్జిందర్ సింగ్ 2018లో మెక్సికో సరిహద్దుల గుండా అక్రమంగా అమెరికాలోకి వచ్చాడని తెలిసిందే. అక్రమ వలసదారుడు అయినప్పటికీ అతడు కాలిఫోర్నియాలో కమర్షియల్ డ్రైవర్ లైసెన్స్ ఎలా పొందాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అతని పైన వాహన హత్య కింద 3 అభియోగాలు, అలాగే అక్రమ వలసదారుడిగా చట్ట ఉల్లంఘన చేసిన అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విచారణ ముగిసి అతడు దోషిగా తేలితే ఫ్లోరిడాలో శిక్ష అనుభవిస్తాడు. ఆ తర్వాత అతన్ని అమెరికా నుంచి స్వదేశానికి పంపించేందుకు అధికారులు సిద్ధమవుతారా, లేకపోతే మరేదైనా ప్లాన్ ఉందా అనేది తెలియాల్సి ఉంది.